శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభ వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం గురువే సర్వకణభరగణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసర్వం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు నారాయణం నమస్కరించిన దేవ నరోత్తమం దేవేం సరస్వతి వ్యాసం తత్వో జయముదయరే. శ్రీ గురుభ్యో మహాగణాధిపతయ నమ. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు వ్యాఖ్యానం చేసిన భజగోవిందాన్ని ఇవాళ ఎపిసోడ్ 13 చెప్పుకుందాం. 12లో ఏం చెప్పుకున్నామంటే పుస్తకాలు చదివి నేర్చుకోవడం స్వాధ్యాయం, సరైన పుస్తకం కూడా శక్తివంతమైన ఆధ్యాత్మిక పరికరమే. అక్కడ చదువుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎపిసోడ్ 13 చెప్పుకుంటున్నాం. 13 దాంట్లోది ఇది అంటే ఎన్నో శ్లోకం అంటే ఇది 9వ శ్లోకంలో చెప్పుకుంటున్నాం. వాడికి కంటిన్యూషన్ అది. ఓ పుస్తకం ఓ మనిషి జీవితాన్ని మార్చిన సంఘటన అన్నా హజారే విషయంలో జరిగింది. 1962లో అతను ఢిల్లీ రైల్వే స్టేషన్లో పుస్తకాల షాపులో స్వామి వివేకానంద జీవిత చరిత్రను కొని చదివాడు. ఇతరులకు మంచి చేయాలన్నది ఆ పుస్తకంలో సందేశం. అది చదివాక అన్నా హజారే శాకాహారి, ఆల్కహాలు, సిగరెట్లు మానేసి బ్రహ్మచారి ఉండిపోయాడు. మహారాష్ట్రలో గ్రామంలో ఎంతో చైతన్యం తెచ్చి ఆ గ్రామస్తులందరినీ ఉద్ధరించి జాతీయ ఖ్యాతి పొందాడు. బాలచంద్ర దర్శకత్వంలో చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమా అన్నా హజారే జీవితం ఆధారంగా నిర్మించబడింది అని చెప్తారు. సత్సంగం వల్ల భక్తి అభివృద్ధి చెందుతుంది. ప్రాపంచిక సుఖాలలో పసలేదన్న ఎరుక కూడా సత్సాంగత్యం వల్లే కలుగుతుంది. దాంతో నిజమైన ఇంకో ఆనందం వైపు మన మనస్సు మరలుతుంది. అప్పుడు ఇవన్నీ వదిలేస్తాం అన్నమాట. నిశ్చల స్థితిని అలాగే ఎన్నో పరిపరి విధాల ఆలోచనలు కొట్టుమిట్టాడుతూ ఆగిపోతుంది అనమాట. దాంతో నిశ్చలంగా ఉండే మనసులో శాంతి, సంతృప్తి వల్ల కలిగే ఆనందం ఉంటాయి. కొట్టుమిట్టాడే మనసు అసంతృప్తి వల్ల కలిగే అశాంతి లేదా దుఃఖం ఉంటాయి. ఎప్పుడైతే మనసు ఇలా నిశ్చల స్థితిని చేరుకుంటుందో అప్పుడు జీవన్ముక్తికి ఆ మనిషి చేసే ప్రయత్నంలో ప్రగతి ఉంటుంది. ముక్తి మార్గంలో వైరాగ్యం ప్రధాన ద్వారం. వైరాగ్యం అంటే ప్రాపంచ సుఖాల్లో ఎలా అనుభవం లేదన్న స్థిర నిశ్చయం కలిగి ఉండడం. తరచి చూస్తే ప్రపంచంలో ఆనందం ఇచ్చేదిగా తోచే ప్రతి దాని వెంట దుఃఖం పొంచి ఉంటుంది. శాశ్వతమైన దుఃఖరహితమైన ఆనందాన్ని ఇచ్చేది ఒక్కటే లేదు. సరైన సత్సంగం వల్ల ఈ వైరాగ్య భావం మనలో ఉదయిస్తుంది. శ్రీరామకృష్ణ పరమహంస దీన్ని ఇలా పోల్చారు. ఎలాగంటే మనకి ప్రపంచ సుఖాల మీద గల మమకారం అంటే మమకారం నీటి మీద నాచు లాంటిది. ఆ నాచుని పక్కకు తోసేస్తే తాత్కాలికంగా అది తొలగి నీరు శుద్ధంగా కనపడ్డట్టుగా సత్సాంగత్యం వల్ల తాత్కాలిక వైరాగ్యం కలుగుతుంది. మళ్ళీ నీటిని ఆ నాచు ఎలా కప్పేస్తుందో అలా ఆ సత్సాంగత్య ప్రభావం తొలగానే మాయ తిరిగి మనిషిని కప్పేసి ఏర్పడిన స్వల్ప వైరాగ్యాన్ని తొలగించేస్తుంది. కాబట్టి సదా మన లక్ష్యం జీవన్ముక్తి లేదా మోక్షం ఇచ్చే ఆనందం మీదే కేంద్రీకృతమై ఉంటేనే వైరాగ్యం స్థిరంగా నిలుస్తుంది. అలాగే ఈ ప్రపంచంలోని ఆనందాలు అసలైన ఆనందాన్ని ఇవ్వలేదన్న వివేకం కలిగి ఉన్న వైరాగ్యం నిలుస్తుంది. ఓ జీవి జన్మకి తల్లిదండ్రులు ఎలా ముఖ్యమో అలాగే ముక్తి సిద్ధించడానికి ప్రతి ప్రాపంచిక సుఖం మీద వైరాగ్యం అవసరం. ఇంద్రియ సుఖాల కోసం ప్రపంచంలో సంబంధం అవసరం ఉంటుంది. కాబట్టి ఇంద్రియ సుఖాల మీద ఆసక్తిని అభ్యాసంతో ఎంతోగా వదిలించుకోగలిగితే ప్రపంచంతో సంబంధం అంతగా తగ్గుతుంది. అదే వైరాగ్యం. మోక్షో విషయ వైరస్యం బంధో వైషయికో రస. అంటే భావం ఏంటంటే మోక్షం అంటే సర్వప్రాపంచిక సుఖాల మీద గల వైరాగ్యం, బంధం అంటే వాటి మీద గల అనురాగం. వైరాగ్యం మనసుని పవిత్రం చేస్తుంది. పవిత్ర మనసుకి ముక్తి సానుకూలం. మన మనసు భగవంతుడి మీద నుంచి భోగవస్తుల మీదకి మెడితే పై మెట్టుకి చేరుకున్న బంతి ఏ విధంగా ఒక్కో మెట్టు దిగి కింద మెట్టున చేరుకుంటుందో అలా మనసు తిరిగి ఈ సంసార వృక్షంలో చిక్కుంటుంది. అలా మనసు జారకుండా సత్సంగం బాగా సహాయం చేస్తుంది. చందనం శీతలంలోకే చందనాదీపి చంద్రమాహ చందన యోర్మధ్యే శీతల సాధు సాంగతి. చంద్రకిరణాల కంటే సాధు మహాత్ముల సన్నిధి వారి సాంగత్యం అత్యంత శీతలమైందని పెద్దలు చెప్పారు. ముక్తి లేదా పరమాత్మ పొందడం ఒక్కటే ఈ జీవిత లక్ష్యం అన్న విషయాన్ని సదా స్ఫురణలో ఉంచుకొని చేసే ప్రతి పనిలో ఆ లక్ష్యాన్ని గుర్తుంచుకోవడానికి నిత్యం ఆ ఆధ్యాత్మిక పుణ్యకర్మలైన సత్పురుషుతో భేటీ, సద్గంధ పఠనం ఎంతో సహాయం చేస్తాయి. సత్సంగం వల్ల సద్భావాలు కలిగి సన్మార్గంలోకి వెళ్ళి చివరికి సద్గతి పొందుతాం అని శ్లోకాల ద్వారా భగవత్పాదుల వారు ఆనాడు కాశీపురం వీధుల్లో లుక్కుంకలనే వ్యాకరణాన్ని వల్ల వేస్తున్న పండితునికి బోధించాడు.
ఇప్పుడు 10వ శ్లోకంలోకి వెళ్తాం. భజగోవిందంలో 10వ శ్లోకం. వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం ఏమిటంటే వయసు మళ్ళిన తర్వాత కామ వికారం ఎక్కడిది? నీరు ఎండిపోతే అది చెరువు అనిపించుకుంటుందా? అదేవిధంగా ధనం లేకపోతే నశించిపోతే ఇక మంది మార్గం ఎక్కడిది? ఈ తత్వం తెలుసుకున్న వాడికి, సామాన్య మానవునికి మనసు దైవం మీద లగ్నం కాకుండా ఉండడానికి ప్రధానంగా అడ్డు వచ్చే రెండింటి గురించి శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకంలో మరోసారి చెప్పారు. నిజానికి 5 శ్లోకాల్లో ధనం గురించి, 8 శ్లోకాల్లో పరివారం గురించి హెచ్చరించాక మళ్ళీ ఈ శ్లోకంలో ఆ రెండింటిని గురించి మరోసారి మనల్ని హెచ్చరించడం చరిత్ర కిందకి రాదు. ఆధ్యాత్మికతకి సంబంధించిన విద్యలో ఇలా కాదు. చదివింది అర్థమైనా చదివిందంటే మళ్ళీ చదువుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం చదివిన ఆధ్యాత్మిక విషయాలని త్వరగా విస్మరిస్తూ ఉంటాం. బాగా మురిగ్గా ఉన్న బట్ట మీద ఎంత గుర్రంకు అద్దినా అది బట్ట అంటుకోదు. అలాగే కామంతో మలినమైన మన మనసుల్లో ఈ తత్వబోధన ఓ బట్టాన్ని ఇంకదు. దీన్నే అజ్ఞానం, అవిద్య లేదా మన మీద మాయ పని చేయడం అంటారు. మనసులో స్వార్థాన్ని చంపుని ఉన్నతంగా ప్రవర్తించడమే అసలైన ఆధ్యాత్మికత. దీన్నే ఆచరణ అని కూడా అంటారు. అది సాధించడానికి అడ్డం వచ్చే బలమైన 2 లౌకిక ఇనప తెరలైన కామం మీద, ధనం మీద వ్యామోహం వద్దని మరోసారి హెచ్చరిస్తున్నారు. ఎంత సంపాదించిన రూపాయి మీద మనసు లగ్నం అవుతూ ఉంటుంది. ఇదే ఆశ. ఆ ఆశకి కళ్ళెం వేయాలి. మనం మన జీవితకాలంలో ఖర్చు చేయని రూపాయిని సంపాదించడం సమయాన్ని వృధా చేసుకోవడమే అవుతుంది. ఉత్తమ సంపాదన తప్ప, అంటే ఆధ్యాత్మిక ధనం తప్ప వాటి కింద స్థాయి అయిన లౌకిక సంపాదనల జోలికి వెళ్ళేది మూర్ఖులే. ఉడుకునెత్తురు యవ్వనపు జిగిబిగి ఉన్నంతకాలం స్త్రీ పొందువలు కలిగే సుఖం కోసం వెంపలాడతాం. యవ్వనం కరిగిపోయి, వయసు వాలిపోయి, దేహంలో పట్టుత్వం తగ్గిపోయి ముడతలు పడ్డాక ఈ కామికారం ఉన్న సమర్థత మాయమవుతుంది. నీళ్లున్నదాన్నే చెరువు అని అంటారు తప్ప నీళ్ళు లేని దాన్ని చెరువుని ఎలా అనరు. అలాగే శరీరంలో కామం ఉన్న యవ్వన దశలో ఉన్న సమర్థత మనిషి లేకపోతే ఇక స్త్రీ పొందు ఎలా సాధ్యమని అర్థం. కాబట్టి యవ్వన మతంలో ఉన్న మనిషికి అందుకు విర్రవేక కామకోపంలోకి కూరుకుపోకుండా దైవచింతన చేయాల్సుమా అని శంకర్లు బోధిస్తున్నారు. ఇక రెండోది ఏంటంటే ధనం. డబ్బు ఉన్నప్పుడు కూడా మనిషికి దైవం గుర్తుకురాడు. అప్పుడు ఐశ్వర్యం మతం ఆవరించి ఉంటుంది. మన ధనాన్ని చూసి బెల్లం చుట్టూ వేయగల మనల్ని ఆశ్రయించే బంధుమిత్రులు, ఇతర పరివారం వల్లే ఆనందం కలుగుతూ ఉంటుంది. మనం వాళ్ళ సంతోషపెట్టడానికి ఇంద్రుడు చంద్రుడు అని పొగడంతో మనకన్నా అధికుడైన దైవం గుర్తుకురాడు. కానీ ఓసారి ఆ ధనం పోతే ఇక మన చుట్టూ చేరి ఆ పరివారం కూడా మాయమైపోతారు. యవ్వను, తద్వారా స్త్రీ మీద గల వాంఛ, ఐశ్వర్యం అనే 2 విషయాల్లోని తత్వం మనం బాగా అవగాహన చేసుకోగలిగితే అవి ఎంత నిస్సారమైనవో మనం పూర్తిగా గ్రహించుకోగలుగుతాం. ఇక ఈ ప్రపంచంతో పనే ఉండదు. ఈ ప్రపంచంలో ధనం, స్త్రీల కోసమే అందరి ప్రయత్నం. వాటి కోసం ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉండడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. నిశ్చలమైన మనసు కష్టం వచ్చినప్పుడు కుంగిపోదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోదు. విజయం వల్ల ఆనందం, అపజయం వల్ల సుఖం పొందదు. మనసుకి సమత్వ స్థితి ఏర్పడుతుంది. మనిషి సమాధి స్థితికి, అక్కడి నుంచి బ్రహ్మత్వ పదవికి వెళ్ళడానికి నిశ్చలమైన మనస్సు సరైన అర్హత. దీని తర్వాత శ్లోకంలో యవ్వనం, ఐశ్వర్యం ఎంత అశాశ్వతమో చెప్తూ ఉన్నారు. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాళాసర్వం మాయామయమిదం అఖిలం బోధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అదిలా బట్టి మా కురుధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
భావం ఏమిటంటే ధనం, పరివారం, యవ్వనం ఉన్నాయని గర్వించకు. ఇవన్నీ నిమిషంలో నశించిపోతాయి. ఇదంతా మాయతో నిండింది అని అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మ ప్రాప్తిని పొందు. ఈ కింది వారిలో ఎవరు ఆనందంగా ఉన్నారని మీరు భావిస్తున్నారు అని రాస్తున్నారు. సముద్రం ఉన్న ఇసుకలో పిచ్చుగూడు కట్టిన చిన్నపిల్ల, వర్షంలో తడిసే పిల్లలు, చలికాలం స్నానం చేశాక నువ్వెత్తరి ఎండలో కూర్చుని వృద్ధుడు, ఈల వేస్తూ ఇంద్రధనుసు చూసే యువకుడు, బురదలో కూరుకుపోయిన పరిచయం లేని వారి కారు బయటికి తీయడానికి సహాయం చేసేవాళ్ళు, నిద్రపోతున్న వృద్ధులు మీకు జాబు తెలిసిందే. పై అన్ని సందర్భాల్లో అంతా ఆనందంగా ఉన్నారు. అయితే అందుకు తన ధనం కానీ, అధికారం కానీ, వస్తువులు కానీ, మనుషులు కానీ వారిని ఆనందంగా ఉండేందుకు ఆలంబనగా లేవు. ధనం, స్వజనం, యవ్వనం వల్ల మనకి ఆనందం లభిస్తుంది అనుకుని వాటిని గొప్ప భౌతిక సంపదలుగా మనం భావిస్తూ ఉంటాం. లోతుగా ఆలోచిస్తే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వీటి సంపాదన నిమిత్తమే కుమ్ములాట అన్న సత్యం బోధపడుతుంది. అంతేకాదు మనిషికి భద్రతా భావాన్ని తాను ఇతరుల కన్నా అధికుణ్ణి అనే భావన కూడా సరిగ్గా ఇవేసి ఇస్తాయి. వీటిని చూసుకునే మనిషి ఇతరులని శాసించే ప్రయత్నం చేస్తాడు. బీదవాడికి దాతలతో తప్ప మరెవరితో పెద్దగా అవసరం ఉండదు. కానీ ఐశ్వర్యవంతులకి అలా కాదు. తన ఐశ్వర్యాన్ని చూసి అసూయపడేవారు, మెచ్చుకునేవారు, దాన్ని పదిలంగా ఉంచుకోవడానికి సహాయపడేవారు, దానం తెచ్చుకునేవాళ్ళు, దాన్ని అప్పచెప్పడానికి తన రక్త సంబంధికులైన పరివారం, తనకి సేవ చేసే పరిచారకులు, ఇలా ఎంతో స్వజన హంగామా అవసరం ఉంటుంది. ఇవేవి లేకపోతే అతనికి ఎంత సంపద ఉన్నా సంతృప్తి ఉండదు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.